బ్యాచిలర్ చికెన్ కర్రీ చేసుకున్నారండి. ఒక అర్ధగంట అయితే నీళ్ళల్లో వేసుకుందాం, ఐస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. పెనం అయితే పెట్టేసుకుందాం. పెనం అయితే వేడెక్కింది, ఆయిల్ వేసుకున్నాం. నూనె అయితే వేడెక్కింది, చెక్క లవంగాలు బిర్యానీ అయితే వేసుకున్నాం. అలాగే కరివేపాకు, అలాగే తిరుపతి గింజలు అయితే వేసుకున్నాం. ఇవైతే బాగా వేగేసాయి, ఎర్రగడ్డలు వేసుకున్నాం. ఇవైతే ఎర్రదోరలుగా వేగాలి. ఇవైతే ఎర్రదోరలుగా వేగేసాయి, టమాటా వేసుకున్నాం. అయితే కొంచెం సాల్ట్ అలాగే పసుపు అయితే వేసేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే బాగా వేయడానికి మూత అయితే పెట్టేసుకున్నాం. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇవైతే బాగా వేగేసాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మూత అయితే పెట్టేసుకున్నాం. మధ్యలో కలబెడుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. అయితే బాగా వేగింది. చికెన్ ముక్కలు అయితే వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకున్నాం. 10 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇవైతే బాగా ఉడికేసాయి. మసాలాలు అయితే వేసేసుకున్నాం. మిరప్పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే చికెన్ మసాలా అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాం. తగినన్ని నీళ్ళు అయితే పోయేసుకున్నాం. మిక్స్ చేసుకున్న ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత మూత వేసుకొని చూసుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం కదండి. ఆహా,